మధు యాస్కి గౌడ్ గారు, నరసింహ గారు, వెంకట్ రవీంద్రచారి గారు, మా గౌరవ కార్పొరేటర్ అరుణ గారు, రంగారెడ్డి గారు, ఎంఆర్ఓ గారు, అందరికీ పేరు పేరిన నమస్కారం. ఈ విషయం తెలవగానే నేను ఇక్కడికి వచ్చిన. ఏ పూటకు ఆ పూట రెక్కల కష్టం మీద బతికేటోళ్ళు. రెక్కలు ఈ గుడిసెలు చూస్తేనే అలానే టాయిలెటు, అందులోనే కిచెన్, అలానే పడక గడి, మీకున్న పట్ట ఫోటోతోటి, ముఖ్యమంత్రుల ఫోటోతోటి ఇచ్చిన పట్ట 30 గజాలు 40 గజాల పట్టాలు తప్ప అంతకంటే పెద్దగా లేవు. అంటే మనిషి అంటోడు ఇక్కడ జీవిస్తుందంటే ఎంత దుర్భరంగా ఉందో అది అంతకంటే ఎక్కువ చెప్పాల్సిన లేదు. అందుకని మేము రాగానే ఈ పరిస్థితి చూసి మనం వట్టిగా పలకరించిపోవడం కాదు, వాళ్ళకు తప్పకుండా ఒక షెల్టర్ చూపిద్దాం, 2 వాళ్ళకి మంచిగా బట్టలు ఇద్దాం అందరికీ, వాళ్ళకింత వంట సామాను కొనిద్దాం, ఓ గ్యాస్ సిలిండరో ఓ స్టవ్, అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి వంటకు వండేటువంటి సామాన్ అన్నీ కొనిచ్చిపోదామని చెప్పి ఉన్నాం. అన్నీ తెప్పించినాం మేము. ఇంతలో మేము మధు యాస్కి గౌడ్ గారు వచ్చిండు. ఇక్కడ ప్రభుత్వ పరంగా కూడా నేను ఎంఆర్ఓ గారికి అన్నాం, ఈ 4,000 5,000 రూపాయలు కాదమ్మా, కొంచెం మంచి పైసలు ఇవ్వండి. ఎందుకంటే పేదోళ్ళు మరీ పేదోళ్ళు వాళ్ళు ఓ 12,000 15,000 ఇస్తే వాళ్ళకి ఇంత మళ్ళీ కొనుక్కోవడానికి అక్కడికి వస్తుంది. కొంతమంది ఏమో పెళ్ళి కోసం తెచ్చిపెట్టుకున్న సామాన్లు, బంగారం కావచ్చు, బట్టలు కావచ్చు, కాలిపోయినాయని చెప్పాను. సరే, ఏది ఏమైనప్పటికీ అందరికి ఇక్కడ ఎంతో కొంత సాయం చేసేటువంటి ఆస్కారం ఉంది. ఇది ఒక పని. రెండోది ఏంటంటే, గతంలో కూడా ఒకసారి ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు 600 పైచీలకు మందికి ఇక్కడ మీరు పట్టాలు ఇప్పించిండ్రు, వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ కట్టాలనేటువంటి ప్రతిపాదన వచ్చినప్పుడు ఎందుకో అది మిస్ఫైర్ అయింది. నేను అంటున్నా, ఈ 30 గజాల ఇల్లు కట్టుకోవడం అంత ఈజీ కాదు. దీన్ని మొత్తంగానే కాలనీ మొత్తం ఇక్కడనే అందరికీ మంచిగా 3 ఫ్లోర్లో 4 ఫ్లోర్లో 5 ఫ్లోర్లో ఒక మంచి కాలనీ కట్టించుకుంటే మీరు కూడా మంచిగా ఉంటారు. లేకపోతే ఇవి ఇట్లే పోతాయి. మంచి లొకాలిటీ కాబట్టి మీకు సైకిల్ కూడా లోపలికి పోయి దుర్భరంగా ఉంది. అది మనుషులు బతికేది కాదు, అవి గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు కనుక వచ్చేస్తే డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వ పరంగా కూడా అర్బన్ హౌజెస్ కింద, రాష్ట్ర ప్రభుత్వ పరంగా కూడా ఎవరికి వాళ్ళుగా ఇండివిజువల్గా ఇస్తే కట్టుకోవడానికి కష్టమవుతుంది. కాబట్టి ఈ 30 గజాలను మీరు కట్టుకునేటువంటి ఆస్కారం లేదు. కాబట్టి అందరికి కలిపే ఒక మంచి కాలనీ, సాయినగర్లో మంచి కాలనీ కట్టిస్తే బాగుంటుంది. డెఫినెట్గా ఇది అవగొట్టే బాధ్యత. కానీ మీకంటే పేదలు ఎవరు ఉండరు కాబట్టి, పొట్ట చేత పట్టుకొని ఎక్కడి నుంచో ఇక్కడికి బతికొచ్చినాడు కాబట్టి, ఇక్కడ ఈ బతుకుతున్నాం అంటే ఇంకా మనకి ఇక్కడ దిక్కుంటే ఈ బతకం కాబట్టి, దుక్కు లేకనే ఇక్కడికి వచ్చినాం కాబట్టి తప్పకుండా ఇది మేము మధు యాస్కి గౌడ్ గారు ఉన్నారు, వారు గవర్నమెంట్తో మాట్లాడతారు, నేను కూడా మాట్లాడతాం. పేదలకు పనిచేసే విషయంలో ఈ ప్రభుత్వమా ఆ ప్రభుత్వమా ఉండదు. తప్పకుండా పేదలకు పని చేయాల్సిందే ఎవరైనా. ఇది పార్టీల పరమైనది కాదు, ఇది ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అనేది కాదు, పేదలకు చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు బియ్యం వారు ఇస్తారు, మేము ఇస్తారు, ఇంకా పేదోళ్ళు అని చెప్పి ఇచ్చిపెట్టలు ఉంటారు, బట్టలు ఇచ్చిపెట్టలు, ఇవన్నిటితో పాటుగా ఎంఆర్ఓ గారి ప్రభుత్వపరమైన సాయంతో పాటుగా ఇక్కడ ఇది ఎన్నటికైనా గిట్టే ఉంటుంది. ఇంతకుముందు 2012లో ఫైర్ యాక్సిడెంట్ అయింది, ఉన్నాయన్నీ సంపాదించుకున్నాయని ఖతం అయిపోయినాయి, ఏం మిగిలకుండా పోయినాయి. మళ్ళీ ఇప్పుడు పోయింది. అంటే ఇదే పని అవుతుందిగా, ఇంత సంపాదించుకోవాలి, కూడబెట్టుకోవాలి, కొంచెం ఇల్లు కట్టుకుందాం అనకే మట్టి కలిసిపోతుంది. కాబట్టి శాశ్వత పరిష్కారం, ఒక కాలనీ కట్టుకోవడం శాశ్వత పరిష్కారం. కాబట్టి దాన్ని కట్టేయడానికి మా శతవిధాలు తప్పకుండా ప్రయత్నం చేసి మీకు అమలు చేస్తామని చెప్పి మాటిస్తూ నమస్కారం.